మస్తు బాధ అనిపిస్తుంది. అందరూ ఒకటి చేసిరు ఏం చేసిరు అంటే మన గణేశుడు నిమజ్జనం అయితే గ్రాండ్ సక్సెస్ చేసిరు. అదైతే సక్సెస్. అంటే తీసినావు మళ్ళా పబ్లిక్ కొట్టుడు ఆ నుంచి మన అన్న వాళ్ళ కాడికి ఎవరు పోతావు నువ్వు పోతావా? నువ్వు నన్ను అన్న వాళ్ళ కాడికి పోతాం. మన చుట్టుమామ అయితే డేంజర్ కష్టపడుతున్నా అనుకో ఇప్పటికే. మా పోలీసు వాళ్ళు ఎంతో మా సార్ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసారు మాకు. చాలా చాలా వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంత పొల్యూషన్ లేకుండా ఏం లేకుండా మీరు మంచిగా గ్రాండ్ గా తీసారు, మంచి మంచి ఏమంటారు ఇట్లా కల్చరల్ ఎంటర్టైన్మెంట్ ఏం రిస్క్ తీసుకోకుండా పొట్ట చేసినాం. అడుంది పట్ట చేప అనుకుంది పొట్ట. మాడుంది పొట్ట చేప అనుకుంది పొట్ట అంటుండే. ఇప్పుడు ఆడడానికి ఎట్లా కట్టెలు పోతుంటే నా నరాలు ఒక్కొక్కటి పోతున్నట్టు అనిపిస్తుంది. సంక్రాంతికి డోర్లే మచ్చా ఇంట్లో డోర్లే. జై వచ్చిండేమో లేటు ఫాస్ట్ అయితే చేస్తున్నా. చాలా కష్టపడుతుండు. కట్టడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారే. ఇప్పటి ఇంకొక దాని ఒక 10 నిమిషాలు అయిపోయింది మామ. బాధ అనిపిస్తుంది మా. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. గణేశుడు పెట్టినప్పుడు అందరు వస్తారు మా. షెడ్డి పెట్టినప్పుడు అయితే ఎవరు లేడు. పెట్టినప్పుడు ఎట్లా కలగాలి అట్లా బతిమలాడుతాయి. మన సార్ వచ్చింది, మన దినాకర్ సార్ అయితే వచ్చింది. ఇంకో నవాబ్ సాబ్ వస్తుంది, జర మెల్లగా వస్తాడు ఆయన. ఖాళీగా ఉన్నప్పుడు ఏమో అందరు ఇట్లా అలా పూరీలను తెచ్చుకొని ఫోటోలు దిగుతారు, ఎంజాయ్ చేస్తారు, ప్రసాదాలు మింగి తింటారు. అన్నదానంకి అయితే బరాబర్ ఎవరు వస్తాడు మనం తప్ప. అన్నిటికీ మనమే ఉంది కాబట్టి మనమే ఉండాలి, మనమే నిల్చోవాలి. అన్నా ఈయన కూడా సార్కి 2-3 ఫోన్లు చేసి వచ్చిండు. చాలా అలసిపోయినా ఇక మా షెడ్ ఇప్పియానికి వచ్చిన. ఈయనపి అసలు నేను పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేసిన లేవటలే. ఇలా షెడ్ వీడియో ఉంది అన్నట్టుగా చూసిరా. చాలా బాధ అనిపిస్తుంది మా షెడ్ ఇప్పుతుంటుంటే. ఏం చేయాలి అయితే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒక 10 రోజుల నుంచి మేము 10 రోజుల ముందు నుంచే షెడ్ వేసుకొని కార్పెట్ వేసుకొని లోపల టైం పాస్ చేసుకుంటాం, వండుకుంటా. మళ్ళీ డేస్ 1 ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి ఆ డేస్. గణేశుడు బిడ్డ డల్ అయిపోయింది మామ. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ ఛానల్. ఇక లోపలేమో చోటు మామ మస్తు కష్టపడుతుంది. బట్ట మొత్తం నింపేస్తున్నాం అన్న. ఇక మీకు ఎవరికైనా ఇట్లాంటి డెకరేషన్ బట్ట కావాలనుకుంటే ప్లీజ్ డిఎం చేయరు, ఇచ్చేద్దాం ఫ్రీగా. చేద్దామన్నా బట్టనా మామ? బట్ట మామ. అరే ఇప్పుడు మాతలకే ఇప్పుడు మళ్ళీ మా దుర్గామాతకే మామ. దుర్గామాతకే బాధ అనిపిస్తుంది అన్న. నాకైతే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది అన్న. మస్తు బాధ అనిపిస్తుంది. సరే షెడ్ ఎందుకు ఎప్పుతున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఇట్లనే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మా కాలనీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. దయచేసి ఏంటంటే ఈ గణేశుల పండుగ మళ్ళీ జల్లేని వచ్చేసి అలా చాలా బాధ అనిపిస్తుంది. ఉన్న డేస్ అన్ని అసలు ఎటు పోతున్నాయి ఎటు పోతలేవు అని అర్థమైతే లేదు. మస్తు బాధ అనిపిస్తుంది. లేవట్టుకొని వచ్చినా అని మళ్ళీ నువ్వే లేట్ వస్తా అంటాడు. కానీ చెప్తారు కానీ ఎవరు వచ్చారు ఫస్ట్? నువ్వు మీద నువ్వు చెప్తున్నావు, నీ మీద ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ చాపాడే ఉంటాడు. అంతే అంట. వచ్చి చూడరు కొట్టంగానే వాళ్ళు నమ్మేస్తారు. ఇది మళ్ళా చెప్పడం అవసరం లేదు. ఇప్పుడే లేచినట్టున్నావా మనం? అరే నిద్ర లేదు మామ. అయినా ఒక 2 ఇన్విటేషన్లకు పోసి వస్తున్నాము తెలుసా. కళ్ళు మూసుకోపోతున్నాయి, గుచ్చుకోపోతున్నాయి. ఏం చేయాలి అర్థమైతేలే. వీడియో చేస్తున్నాం.
ఒక 5 నిమిషాలు. అయితే ఇంకొకటి ఏంటంటే మన గణేశుడు అయిపోయిందన్న, మన గణేశుడు నిమజ్జనం బి అయిపోయింది. మన గణేశుడు కొండబి ఎక్కేసిండు. దీపం కూడా ఏడికెళ్ళి ఎంతెంతో దూరంకి వెళ్ళి వస్తారంట, కానీ రాకూరన్న జర అర్థం చేసుకోరి. మన గణేశుడు అయితే అందరూ ఒకటి చేసి ఏం చేసిరు అంటే మన గణేశుడు నిమజ్జనం అయితే గ్రాండ్ సక్సెస్ చేసిరు. అదైతే సక్సెస్ సక్సెస్ చేసిరు. అండ్ ఇగో ఇప్పుడు కూడా వస్తున్నారు పబ్లిక్, చూసుకోవచ్చు. ఫోటో ఉన్నా అని చెప్పి అన్న జర ఏమనుకోకూడదు అన్న, పని చేస్తున్నాం మేము, పని చేస్తున్నాం. మళ్ళీ నిజం చెప్తే ఇట్లా ఉంటుంది. అరే మడత పెట్టు ఇగో ఇక్కడ మామ బయటికి రా, మడత బయట ఇందనా ఇట్లా దమ్దం చేస్తారన్నా మీరు అంతా వచ్చి. మన అన్న వాళ్ళ కాడికి ఎవరు పోతావు, నువ్వు పోతావా? అన్ని చూసుకోవాలి కదా అన్న. చింటి బాయ్ చూడు అంటే గుర్తిప్పినాక మెల్ల కొట్టుండు. వచ్చి అందరికి పంచులు ఇచ్చారు. మీ ఇష్టం. కాదు మామ, అందరు అడుగుతారు కింద ఏమైంది 3 days కే తీసిరని చెప్పి, దేనికి క్లారిటీ? తొందరగా తీసే కారణం ఏంటంటే ఇగో మనకి ఏంటంటే ఇన్విటేషన్లు చాలా ఉన్నాయి. అచ్చా, వేరే కాడికి విజిట్ కావాలి కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం అంతే, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసినాం. ప్రతి సంవత్సరం 3 days కే తీస్తాం. పిల్లు కొడుతున్నాయి, పిల్లు ఆడుతున్నాయి కళ్ళకి. పట్టి ఏడుంది, మనం ఏడున్నాం అయితేనే ఉంటది. అయితే సైడ్ వాళ్ళు అయితే ఉంచుకున్నాం. ఈ సైడ్ వాళ్ళు ఒకటి ఉంచుకోవాలి, రాత్రి కూడా చెదర కప్పుకొని అనుకోవాలి. మన నైట్ అవుట్ లో షార్ట్ ఉంటాయి అన్ని. సార్కి చిన్న జ్వరం వచ్చిందిరా, చిన్న జ్వరం. డాక్టర్ సోమ్య మన ప్రకాష్ హాస్పిటల్ డాక్టర్ లేడంట అని చెప్పి ఆగిన నేను. పట్టి ఉండేటట్టే ఫిల్టర్ పోయినాయి, ఖరాబ్ అయిపోయింది బట్ట. మళ్ళీ ఈ రోజుకి స్టార్ట్ అయిపోయింది, పందిరిపై పని అయిపోయింది. ఎండ్ అయిపోతున్నాయి మామ, స్టార్ట్ అయితే లేదు. అట్లా చెప్పాలి ఇక, చెప్పుకోకపోతే ఎట్లనే ఏం చేస్తాం. ఇట్లా దీంట్లో మడత పెట్టిన కాడ లేదు. మీరు మంచి చెప్తున్నారు, షెడ్ వేరే వేరే వాళ్ళు గుంజేస్తారు ఇష్టం ఉన్నట్టు. మన వాళ్ళకేంది పైసలు ఉన్నాయి కాబట్టి. మేము బి చెప్తున్నా కదా, మేము ఇష్టం ఉన్నట్టు గుంజేసేస్తాం. మళ్ళా యూజ్ కావాలి. ఇగో ఏదైనా మంచి చూసుకుంటే మంచిగా ఉంటది, మంచి సాధ ఉంటే సాధిస్తుంది. అంతే అంతే, ఎట్లా పడితే అట్లా చేసిరు అనుకో, కాకుండా అయిపోతుంది. అప్పటికెళ్ళి చుట్టుమామ. సో గాయస్, మన చుట్టుమామ అయితే డేంజర్ కష్టపడుతున్నా అనుకో ఇప్పటికే. మామ చెప్పు మామ, మాట్లాడు మామ. 5కి ఎక్కించిరేవే నేను అట్లా. సో అందరైతే కష్టపడుతారు పాపం. మెల్ల 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 చూసి అందరు అప్పటికే నువ్వు లేట్ వస్తావని అంటారు. 5 నిమిషాలు లేట్ అయింది. ఆ బాయ్ వాళ్ళు ఏమంటారు తెలుసా? బాయ్ ఏమంటారు తెలుసా? అన్నా మీరు ఇంత కష్టపడుతారు అనేమో ఇప్పుడు వచ్చి చూడనా లేట్ బాయ్ మీరంటారా? సై చెప్తున్నా వస్తూనే ఉంటారు మళ్ళీ కమాన్ వరకు. నాకే పట్టు. నేనేమనుకోకరి అట్లా ఫోటో ఇవ్వాలని అట్లా యాటిట్యూడ్ చూపిస్తారు, జర పని ఉంది బాయ్ అట్లా అని. మళ్ళీ ఫోటో ఇవ్వలేదని యాటిట్యూడ్ అంటారు. కానీ కరెక్టే కరెక్టే, మనకేం యాటిట్యూడ్ ఉండదు. అది ఉంటే మనం వీడియో ఎందుకు ఉంటుండే, పనులు ఉంటాయి. ఇది అడిగి పోయి మెడిసిన్ షాప్ లో కుట్టించుకోండి రా, చినిగిపోయిందిరా. ఇగో ఇక్కడ చినిగిందిరా, ఇగో మరత వస్తలేదు, ఇటు వస్తే ఇటు పోతుంది చూడు. ఇగో ఇట్లేసారు అది. అగో ఇప్పుడు నేను పడతా చూడు, ఎడదాకా వస్తా చూడాలి. ఇగో ఇది బట్ట డబల్ వేసేరు. మళ్ళా సంవత్సరం ఆగాల గణేశుని పండుగ, అప్పుడైతేనే ఎంజాయ్ చేస్తాం. ఏమరా రెడ్డి ఏమంటుండే ఇదే షెడ్యూల్ గణేశుని పెట్టి మళ్ళా డబల్ పార్ట్ 1 డేటు గణేష్ అన్న మళ్ళీ నిమజ్జనం చేద్దాం చిన్నది పెట్టి. మళ్ళీ ప్యాడ్ బ్యాండ్లు 7 బ్యాండ్లు పెట్టి పబ్లిక్ ని జమ చేసి తీసుకొస్తారా? 6 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. 3 తీర్మార్ వాళ్ళే ఒకటి. చూసి కట్టెలు పడతాయి. పర్మిషన్ లెటర్ అయితే వచ్చేసింది. ఈ పర్మిషన్ లెటర్ పోయింది. పాపం మా పోలీసు వాళ్ళు ఎంతో, మా సార్ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు మాకు. చాలా వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇంత పొల్యూషన్ లేకుండా ఏం లేకుండా మీరు మంచిగా గ్రాండ్ గా తీసారు, మంచి ఏమంటారు ఇట్లా కల్చర్ ఎంటర్టైన్మెంట్ ఏం రిస్క్ తీసుకోకుండా మమ్మల్ని ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే దమ్దం తాడబండి దగ్గర కోరోనా పోలీసు వాళ్ళు వచ్చి నడుగురు పోయి అంటారు. అట్లా బి చేయలే, మంచిగా ఘనంగా తీసుకొని పోయినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. పొట్ట ఎంజాయ్ చేసినాం. అడుంది పట్ట చేప అనుకుంది పొట్ట.
మాడుంది పొట్ట చేప అనుకుంది పొట్ట అంటుండే. ఏం మాట్లాడారే డాన్స్ ఆడను వాడు ఎక్కి పెట్టే అయిపోయి కట్టేటప్పుడు ఆడిండి, ఇప్పుడు ఆడడానికి ఎట్లా ఇక? కట్టెలు పోతుంటే నా నరాలు ఒక్కొక్కటి పోతున్నట్టు అనిపిస్తుంది. నినారాలు ఉన్నాయేమో మా నీకు. అదే చూసి 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 చూసిరా మెయిన్ మ్యార్లు పైన మళ్ళా 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 చెప్పాను దానికి వెళ్ళిపోతాను. కింద పడతాడు మా. ఒక కవర్ మా ఆటోకి అంతా కప్పేద్దాం పెట్టే, ఒక కవర్ మొత్తం ఆటోకి కప్పేద్దాం. బిల్డింగ్ పైన ఏం చేస్తావు మామ కవర్? ఒకటి మా ఇల్లు రేకులిలో మా దానిపైన ఇట్లా మా మమ్మీ కప్పమన్నది ఒకటి. వానాకాలం ఇప్పుడు ఎట్లా నీళ్ళు ఇట్లా రాకుండా ఉంటాయా మా అంతే అంతే. ఇక 3 కవర్లు ఏమో గణేష్ మళ్ళీ రిటర్న్ లో పెట్టేది. నెక్స్ట్ ఇయర్ కి దాసా పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కొత్తగా కొనిపిస్తుంది, కొత్తగా కొనిపిస్తుంది మన ఇంటికి వేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది ఒకటి కొత్తగా ఇప్పించేసి. నైస్ మామ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఉంది అయిపోయింది. ఇల్లు కుడుస్తా ఇంట్లో అక్క మమ్మీ వాళ్ళు ఇట్లా ఉంటారు, పరిశాన్ స్టార్ట్ అవుతుంది. మొగోళ్ళతోనే వాళ్ళు లేకున్నా వాళ్ళ ఇంట్లో మాకు ఫోన్ చేస్తారు కాబట్టి మేము వెళ్ళిపోతాం అనుకో. మొగోళ్ళ పని మనం మీ లేనప్పుడు ఇక బార్పలు చూపించుకుంటున్నా మా అమ్మని నేను. అంతే అంటవా? చెప్పాలంటే మా అమ్మవి, మామ అంటే వాళ్ళమ్మవి. డెకరేషన్ చేసేటప్పుడు కనిపించింది కదా హైలైట్. మీకు అందరికి ఇవ్వాలా నేను పైలట్. అమ్మా మీరు ఇరిపోతుంది ఇద్దరు బట్టి కొంచెం కదా ఎట్లా కట్టెలు రిటర్న్ అమ్మేస్తే పైసలు వస్తాయి. క్యా బాత్ హై. అందరికి ఏమో సబ్స్క్రైబర్స్ కి సబ్స్క్రైబర్స్ మళ్ళీ పైసలు రిటర్న్ వస్తాయి. అది గల్లు ఉంది మన దగ్గర, గల్లలో వేసేద్దాం. గుంజు మామ గుంజేసి ఇరిగిన దాన్ని ఏం చేస్తావు? ఫస్ట్ పెంచి సంక్రాంతి సంక్రాంతి మచాడు డోర్లే మచ్చా ఇంట్లో డోర్లే. అది అక్కడిక్కడ పోయి పతంగ్ మీద పడ్డది అనుకో. ఏ వీడు చెయ్యేసి నరికేసినామని గల్లాకి వచ్చేసినా వీడిని ఏమని చేద్దాం అనుకుంటుర్రా? ఫోన్ చేయలేగారా అనేది ఏం తెలుసా మామ? ఏం మామ? నువ్వు గాలిలో గుంజాం అనుకుంటావా? గాలిలో మన చేయి గుంజింది మనకి మీ గుంజుకుంది తెలియదు. రక్తం ఎట్లా పోతుంది తెలుసా? అట్లా టూ మచ్ రక్తం పోతుంది. లేజర్ బ్లేడ్ అంటే చాలా పరిశాన్. లేజర్ బ్లేడ్ నీకు ఎప్పుడు అనేది అట్లా మొత్తం ఇవన్నీ ఇట్లా అయిపోయింది. మొత్తం దిగిపోయి మొత్తం ఇట్లా రక్తాలు ఇట్లా. అప్పట్లో ఏంటంటే చేతులు గీతులు కోసుకుంటా ఉండే. డాన్సర్ ఇది ఆల్ లైఫ్ డాన్సర్, ఇది వేరే స్కూల్ రా, ఇది కాలేజ్. మోహన్ టీటో తెలుసా? మోహన్ కొంత టాటో అంట అనుకుంటున్నా. మోహన్ పేరు డాన్సర్, ఇంకెందుకు క్యాన్సర్ అనుకుంటున్నా మీరు? కాదంతా మంచోడు కానీ చోటు మామ అయితే చాలా కష్టపడుతుంది. అదే మీరు మాట్లాడుతున్నామే మామ పని చేసే టైం మీద పాపం. ఇగో అప్పుడప్పుడు ఇలా చిన్న వజ్ర డైమండ్ అంటారా, డైమండ్ వెళ్ళింది. ఇంత ఎన్ని గ్రామ్స్? ఇది 1500 గ్రామ్స్. 1500 గ్రామ్సా? అరే మరి మన దుల్పేటలో ఉంది. దుల్పేటలో గ్రామ్స్ దొరుకుతుందా? దొరికింది మా అంతురాలు. కాదు విశాఖపట్నంలో వాటర్ లో కొన్నాంట. విశాఖపట్నంలో వాటర్ మునిగినంట. వాటర్ లో దొరికినాయంట. రేపు చేపల వర్షం ఉంది, అందరు జాగ్రత్త. బుట్టెలు పెట్టి బయట వండుకోరు. ఇంటి పొద్దుగా చేపలు పడతాయి. 4 కిలోలు పడుతున్నాయంట ఇంటిలో. ఇంటిలో చూసి ఒకళ్ళ ఇంట్లో రవ్వు పడుతుంది, ఒకళ్ళ ఇంట్లో బొచ్చ పడుతుంది అన్నట్టు అన్ని ఇంట్లో సమానం పడతాయంట. కరెక్ట్ 4 కిలోలు. మామ నువ్వు బకెట్ పెట్టి బయటనే వండుకో. సో బోర్డు అయితే తీసేస్తున్నాం మామ. తీయబుద్ధి అయితేలే కదా. గణేష్ పోయింది, గణేష్
ఇట్లా మొత్తం ఒక 20-30 రోజులు పెట్టేది ఉండాలి మా గణేష్ పెడితే మజా వస్తుంది. ఏమంటావు? 20 అరే పెడతారు మామ 21 days అట్లా పెడతారు ఊర్లల్లో. పెడతారు 21 days బి చేసుకుంటారు పండుగ. 2 నిమిషాలలో మొత్తం ఎట్లా అయిపోయింది చూడు షెడ్ బోర్డు ఎట్లుండే ఎట్లా అయిపోయింది. కొట్టద్దు అది అవసరం చెక్కలు అవి బానర్లు కూడా వేయించుకోవచ్చు ఫ్రేమ్ లో అవసరం వస్తాయి. ఏదైనా అప్పుడప్పుడు పంచుతాం కదా అది మంచిగా కూడా మనం బ్యానర్లు వేయించు. అట్లా మెల్లగోలు జై వాడారు ఏదే పాట పాడినా ఇద్దరు మైనర్ మైసమ్మ ఆడుతున్నాను. అరే దాంట్లోనా మన ప్యాడ్లనా? అరే మస్తు వాడినాం మనం పాట. మాకు అన్ని పనులు వచ్చు ఇచ్చట ఆల్ వర్క్ అన్ని కంప్లీటెడ్ ఉంటాయి. కవర్లు మడత పెట్టాడు ఇట్లా మడత పెట్టాడు. అడ్రస్ పెడుతున్నాం. అడ్రస్ వచ్చేసి మన రామ్నార్ గుండు లక్ష్మమ్మ పార్క్. కార్లో పెట్టేసి దానికో రూమ్ సపరేట్. ఏదైనా కిరాయికి 600 తీసుకుందాం నెలకి. ఏదైనా తీసుకుందాం అన్న పెట్టుకుంటా అని చెప్పింది. పడగలు కూడా అర్థంగా ఉంటాయి. పెట్టేదాం. మనకి ఎవరైనా నెగిటివ్ చేస్తే మనం 100% నెగిటివ్ చేయాలా మామ? ఇప్పుడు ఆటో అయినా కట్టుకొట్టుకుంటా పోతున్నాం. వాంటెడ్లీ పోతున్నాను అట్లా. ఏమైందా మన ఆయన అట్లా? ఏమైందా మన ఆయన? తప్పు చేస్తారు కొంతమంది. కాకపోతే మనం తప్పు చేసిన వాళ్ళకి తప్పి మనం ఎట్లా చేయాలి? తప్పాలి అంతే. మంచిగా ఉన్న వాళ్ళకి మనం ఏమైనా ఇట్లా గెలిస్తే ఒక మాట గలీజ్ ఉంటదేమో. వాడు చూసిన పూర్వలు వాడు ఉన్నారు రాస్తారా నా ముంగడికి వచ్చేస్తాడు. ఏమన్నా అయితే అరే నాన్న చేసి వదిలిపెట్టినా నేను చాలా కష్టపడుతుంది డాన్సర్ అయితే నిజంగా. వచ్చిండేమో లేటు ఫాస్ట్ అయితే చేస్తున్నా. అని పొరిచిలిస్తే చాయ్ తాగి చంపి చాలా కష్టపడుతుండు. పాపం మన చంద్రబాబు సైడ్ కూడా వాళ్ళ సైడ్ మీద పడేది స్నానం చేసి. చలో సింగ్ ఇట్ వన్స్ అగైన్. ఏమైంది వేళ ఏదలో ఈ సంగతేలా మెల్ల 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 మేఘమాల తెలుసు మరువలేని ఇంద్రజాలం వానలో మన దులుస్లో నీకు ఏం మంచి అనిపించింది? మీ అందరు కూడా ఏది మంచి అనిపించిందో జర కామెంట్ చేయాలి. వినాలనుకుంటున్నాం. ఇప్పుడు కాలేజీలు అందరికి స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇట్లనే తిరిగి అమ్మాయిని బాధ పెడితే గత మళ్ళీ ఫీజులు కట్టకూరు అమ్మా. మీరు ఫీజులు అసలే కట్టకూరు అలాగే తెలిసి వస్తుంది. ఇప్పుడు ఏమైపోతా అంటే అందరికి చలో కాలేజ్ స్టార్ట్ అయినాయి, బ్యాగ్ వేసుకోవాలా, బంగ్ కొట్టాలా, పండబా ఉక్కాలా, 3 ముట్టియాలా, 4 అంటియాలా అంటే అంటుకపోతాం. అంటుకపోడు. మన లైఫ్ ఉండదు, జిందగీ ఉండదు. దినాకర్ ఏం చేస్తుండు? దినాకర్ కొడదామని ప్లానింగ్ లేచి వచ్చేసి ఏం చేస్తుండు? పేటేజ్ అంతగా అని చెప్పి ఒక కొట్టేసి పేటేజ్ అంతగా అని చెప్పి దినాకర్ ఏం చేస్తుండు? అప్పుడు ఈయన కప్పిస్తాను. దినాకర్ మెల్లగా కలిసిడు. ఏం చేస్తుండు దినాకరాడు? సినిమా ఎక్కువైపోయింది అని చెప్పి ఎక్కువైపోయింది అంతగా అని చెప్పి గాలి పోయింది. మామా కట్టడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారే. ఇప్పటి ఇంకొక దాని ఒక 10 నిమిషాలు అయిపోయింది మామ. బాధ అనిపిస్తుంది మా. ఎందుకు గణేశుడు మా ఒక ఎమోషన్. ప్రతి ఒక్కరికి బబ్బా అంటే ఒక ఎమోషన్. ఒక బప్పా అంటే ఇక ఆయన ముంగల మస్తు ఫన్ చేసుకుంటుండే, ఎంజాయ్ చేస్తుండే. మీరు చూసిండొచ్చు గల్లీ గల్లీకి ఒక్కొక్క పప్ప. మేము కింద ఇట్లా చేసినాము, ఇట్లాంటి స్టైల్లో నెక్స్ట్ లెవెల్ ఫన్. కొట్టుకుంటా, బ్యాండ్ గేమ్ కొట్టుకుంటా, ఎంజాయ్మెంట్ వేరే. పప్ప అంటేనే వేరే మా గణేష్ మూర్తి అంటేనే వేరే. ఆయన వస్తాడు సంవత్సరం ఒక్కసారి, కానీ ఎంత మంది అలచెల్లా తిరుగుతారు మామ. అరే ఒకడేమో లైట్లు దివాలరా, ఒకడేమో డీజే పెట్టాలి,
కావాలరా పెద్ద ఒక పెళ్లి చేసిన పరిశాన్ ఉంటుంది ఒక గణేష్ మనం దులిపేయడం నా గణేష్ అలాగే మా అన్నదానం బియ్యం చచ్చిలు లేరా బాయ్ అరే స్టవ్ ఏంటుందిరా అరే వంటలో రాబాయ్ ఇవన్నీ తిరుగుతా ఉంటాం మా ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంది మామ ప్రజెంట్ ఫీలింగ్ అయితే బ్రోకెన్ ఓకేనా ఇలా ఎంత ఎంజాయ్ చేసినాం మనం bro, మన గ్రౌండ్ ఇది ఎండ్ ఆఫ్ ది అయితే డాన్సరే గెలిచింది కదా మామ బయట పెట్టి గవర్నమెంట్ గెలిచింది మామ్ గవర్నమెంట్ సామాన్ వల్ల గవర్నమెంట్ అరే మామ జిమ్ సామాన్ రాకపోతే మనం అందులో పెడుతున్నాం మామ ఎవరు గెలిచారు మామ మనం గెలిచినాం మామ ఇదైతే బరాబర్ నన్ను అడిగితే ఎవరు గెలవలే గణేశుడు గెలిచిండే నేను బయట ఊకోవాలి అన్నాడు బయట కూర్చోండు గట్టిగా తీయాలనుకున్నారు గట్టిగా తీసినాం మామ. అంతే నిమజ్జనం అయితే మస్తు సక్సెస్ అయింది మామ మస్తు అయింది మంచి అన్నదానం ఇంకా అన్నదానం ఇక్కడ వస్తారమని అనుకోలేదు ఎందుకంటే అంతా ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటాయి అవునవునవును ఇక్కడికి అంటే కొంచెం అపార్ట్మెంట్ లో కూడా షై ఫీల్ అవుతారు తినాలా రాబే అంటే ఇక్కడ అట్లా లేదు ఎవరైనా అన్నదానం అన్నప్పుడు ప్రసాదం అన్నప్పుడు అందరూ వచ్చి తిన్నారు మామ. అదే హిసాబ్ లో వచ్చారు అదే హిసాబ్ లో వచ్చి నాకైతే 3 సార్లు 4 సార్లు ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఇంత పెద్ద భవనం ఉన్నాయి మనం పెట్టుడే ఫస్ట్ టైం పెట్టినాం రా వస్తారా మిలిగిపోతుందా అని చెప్పేసి మస్తు భయపడ్డా నేను జర్ర ఇట్లా ఏమంటారు మన అదేదో బట్ట లేదా అని చెప్తే బట్ట దేనికి పోతున్నా వచ్చేటప్పుడు అన్నం అయిపోయింది ఇంకో గిన్నె నడిపిస్తారు అబ్బాతే అన్నట్టుగా నేను తినలే అని చెప్పి ఇంకొక సంచి తెచ్చుకున్నాం మళ్ళా నేను తినలే మామ అదే నేను తినే వరకు 6 అయిపోయింది 2 o'clock కి అన్నదానం స్టార్ట్ చేసినాం నేను తిన్నా అందరు వస్తారు పెద్దోళ్ళు వస్తారు చిన్నోళ్ళు వస్తారు మంచోడు వస్తారు పెద్దోళ్ళు వస్తారు అన్న వాళ్ళు అందరు వచ్చారు మా పెద్ద అన్న వాళ్ళు వచ్చారు అని చెప్పి అందరికి ఫస్ట్ ఓమం చెప్పలే ఇంకా ఓమం మన టీషర్ రోజు అయింది మా మదన్ టీషర్ రోజు మస్తు అయింది మన అక్క వాళ్ళు వచ్చినారు ఎదురున్న అక్క మన కాలనీలో అందరూ అయితే ఎట్లా సపోర్ట్ చేసారు మామ మెయిన్ అంటే అక్కడ పెట్టుకోమంటేనే అక్క వాళ్ళ ఇంటి ముంగల కాబట్టి అక్క పెట్టుకోమని సపోర్ట్ ఎట్లుండే పబ్లిక్ అంతా నెక్స్ట్ లెవెల్ పెట్టేటప్పుడు కొంచెం అబ్జెక్షన్ ఉండే మా అదే ఉండే దాని తర్వాత అక్కకి పోయి పర్మిషన్ అడిగినాం చేలో అని అన్నది కట్టలు నాటుడే తెప్పించుకున్నాం దాంట్లో స్టార్ట్ చేసినాం మా నెక్స్ట్ ఇయర్ ఈయన నానేగా అయ్యా నెక్స్ట్ ఇయర్ అందరు ఏమంటారు సరిపోతలే అంటే ఇంకో కొంచెం ముంగల్కి పెట్టుకున్నాం షెడ్ అని అంటారు పబ్లిక్ అట్లా వస్తారు అవునవును చాలా పబ్లిక్ వచ్చి మా షెడ్ ఇంకో 10 feet స్ట్రేట్ పెరుగుతుంది మా ఆ నుంచి అచ్చా ఈ వరకు అనుకుంటున్నాం ఆడికి నుంచి ఇది వరకు అంటే ఒక 25 feet ఉంటుంది స్ట్రేట్ 25 feet పెడితే 16 ఉంటుంది ఒక అంబులెన్స్ పోనీకి అయితే దారిస్తాం మా అది 100%. ఎందుకంటే మా ఇంట్లో ఉండని ఎవరి ఇంట్లో ఉండని ఎవ్వరి ఇల్లు అన్నా ఇల్లే వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు ఎవరికి ఏమైనా ఇల్లు ఆగమైతే అంతే ఒక్కరికి అయినా కూడా ఇల్లు ఆగమైతే పండగ ఉండదు ఏం ఉండదు అలా పరిశాన్లు ఉంటారు మొత్తం అట్లా అని చెప్పి మనం అయితే ఇది ఆలోచించాం మా అంతేనే ఎవరికైనా మా చెడి చేసి తడకాలన్న ఒక సైడ్ చేశారు మా ఇప్పుడు దీంట్లో కుట్లిప్పురా ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టింది మనకి ఒట్టు కొట్టేది ఉండే బ్రో అని చెప్పి అన్న ఒట్టు కొట్టొద్దు అన్న ఇప్పుడే మాకు పెద్ద పెద్ద టాస్కులు ఉన్నాయి వైర్లు గీర్లు ఉన్నాయి మన వాళ్ళకి ఎందుకంటే చాలా ప్రాణ ఆపాని అని ఏమో అంటారంట కదా ఒక్కోళ్ళకి ఏమైనా టీం అంతా బాధపడాలి వద్దు ఎవరికి ఏం కావద్దు ఉట్టు లేకున్నా మా దగ్గర పొట్టు అన్ని చాలా ఉన్నాయి విధానాలు మనకొద్దు వింటున్నావా మనకొద్దు మన టీం ఏమొద్దు సో సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇగో నేను ఇంత సపోర్ట్ చేస్తారని అనుకోలే కానీ గట్టిగా సపోర్ట్ చేస్తారు ఇక పనులు అయితేనే ఉంటాయి ఇక పనులు అయ్యే వరకు రాత్రి అవుతుంది ఇక ఇది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక 4-5 కట్టలు ఇప్పితే అయిపోతుంది ఇక కట్టలు ఇప్పిన తర్వాత అందరం కూర్చొని తిని కడుపులో ఏం తినలేరు మామ ఇక అయితేనే ఉంటుంది మామ వీడియో అంటే గంట సేపు అయితే ఎవరు చూడరు కదా సబ్స్క్రైబర్స్ మీకోసం ఇక వీడియో అయితే ఎంజాయ్ వెళ్తున్నాం సో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెటే సబ్స్క్రైబ్ చెప్పరా అరే డాన్సర్ సబ్స్క్రైబ్ అరే తిన్ను సో గైస్ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాం వీడియో అయితే నచ్చినట్టుంటే మీరు కామెంట్ చేయండి సుందర మాస్టర్ ని ఇట్లా వెలిసి అందరినీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి